బ్యాక్ టు న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్థాయి కెపాసిటీతో 2 ఏళ్ల పాటు నడిపితే సేల్లో విలీనం చేయొచ్చున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. వెంటిలేటర్ పై ఉన్న ప్లాంట్ కు 11,440 కోట్లతో జీవం పోశారని ఆయన అన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ప్రవచనాలు ఇస్తున్నారని మండిపడ్డారు పల్లా. 5 ఏళ్ల కాలంలో ప్లాంట్ ను ఎలా అమ్మాలి, వాటాలు ఎలా పంచుకోవాలి అనే ఆలోచన తప్ప వైసీపీ నేతలు ఇంకేం చేయలేదంటూ విమర్శించారు. మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీస్ అందరూ కూడా ఎలాగైనా ప్లాంట్ను పరిరక్షించాలి, దీన్ని ఆదుకోవాలి, కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ని ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా శక్తి వంచన లేకుండా అందరూ సహకారం అందించారు. ఈరోజు ఇది మనం కాపాడుకోగలిగామని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక దీనిలో ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం, అలాగే నిర్వాసితులు, ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే భూములు, ఇల్లులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో, త్యాగం చేసినటువంటి ఉన్నారో, వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటారు. అలాగే కార్మికుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోనే ఇది చెప్పాలంటే ఈరోజు ప్రజలు, నిర్వాసితులు, కార్మిక సోదరుల యొక్క సమిష్టి కృషితోనే ఇది సాధించుకోగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.